మిగతా వాళ్ళు ఎవరైనా ధర్నా చేస్తే పోలీసులు వచ్చి మనల్ని పట్టుకోబోతారు. ఇప్పుడు పోలీసులే ధర్నా చేస్తున్న సిచ్యువేషన్ మన రాష్ట్రంలో ఉన్నది. ఎస్పీ అంటే టీఎస్ఎస్పీ గతంలో, ఇప్పుడు టీజీఎస్పీ తెలంగాణ స్పెషల్ పోలీస్. సో దానికి సంబంధించి ఇప్పుడు ధర్నాలు అంటే ఎవరైనా 39 మందిని సస్పెండ్ చేయడం జరిగింది ఆ ధర్నాలో పాల్గొన్నందుకు, వాళ్ళని ప్రేరేపించినందుకు అని చెప్పి. అసలు ఎందుకు ఈ లొల్లిలు జరుగుతూ ఉంది స్టేట్లో? మరి టీజీఎస్పీకి బెటాలియన్లో ఉంటారు వాళ్ళని వివిధ రూపాలుగా వాడుకుంటారు. మరి ఇప్పుడు ఏ విధంగా వాడుకుంటారు అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఫామ్ హౌస్లలో గడ్డి పీకడానికి, పార పని చేపించడానికి, మేస్త్రి పని చేపించడానికి, అదేవిధంగా మొరం ఎత్తేయడానికి. నమస్తే మిత్రులారా, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు చెర్రీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఏదైతే జీవో నెంబర్ 46 పైన సబ్ కమిటీ నివేదిక మరి ప్రభుత్వానికి సమర్పించే దశలో నిన్న సెక్రటరియట్లో మీటింగ్ జరిగింది. మీటింగు మరి అట్టఫ్లాప్ అయింది. ఎందుకంటే వాళ్ళు చేసే ఉద్దేశం లేదు, కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ వస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇకపోతే మనం ఇన్ని రోజుల పోరాటం టీజీఎస్పీ అంటే టీఎస్ఎస్పీ గతంలో, ఇప్పుడు టీజీఎస్పీ తెలంగాణ స్పెషల్ పోలీస్. సో దానికి సంబంధించి ఇప్పుడు ధర్నాలు అంటే ఎవరైనా మిగతా వాళ్ళు ఎవరైనా ధర్నా చేస్తే పోలీసులు వచ్చి మనల్ని పట్టుకోబోతారు. ఇప్పుడు పోలీసులే ధర్నా చేస్తున్న సిచ్యువేషన్ మన రాష్ట్రంలో నెలకొని ఉంది. మరి దానికి సంబంధించి 39 మందిని సస్పెండ్ చేయడం జరిగింది ఆ ధర్నాలో పాల్గొన్నందుకు, వాళ్ళని ప్రేరేపించినందుకు అని చెప్పి. అసలు ఎందుకు ఈ లొల్లిలు జరుగుతూ ఉంది స్టేట్లో? అసలు తెలంగాణ స్టేట్ పోలీస్లో మరి ఏ పోలీస్ వ్యవస్థ రావాలి అంటే టీజీఎస్పీ కాకుండా సివిల్ ఏఆర్ అని చెప్పి పోస్టులు ఉంటాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. సివిల్ వచ్చేసి మరి శాంతి భద్రతలు దానికి సంబంధించి ఉంటుంది. ఏఆర్ ఆర్మీ రిజర్వ్డ్, అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండి ఏదైతే సివిల్ పోలీస్ కానిస్టేబుల్ను రక్షించే వ్యవస్థ ఏఆర్ వ్యవస్థ. మరి టీజీఎస్పీకి బెటాలియన్లో ఉంటారు వాళ్ళని వివిధ రూపాలుగా వాడుకుంటారు. మరి ఇప్పుడు ఏ విధంగా వాడుకుంటారు అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఫామ్ హౌస్లలో గడ్డి పీకడానికి, పార పని చేపించడానికి, మేస్త్రి పని చేపించడానికి, అదేవిధంగా మొరం ఎత్తేయడానికి, చాలా వివిధంగా చెప్పుకుంటూ పోతే చాలా గలీజ్గా ఉంది. కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో మనకు కొన్ని చూసుకున్నట్లే పోలీసులు ఎందుకు ధర్నా చేస్తున్నారు, పోలీసు ఇంకో పోలీస్ కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు అని చెప్పి మనం ఆల్రెడీ చూసాము. ఒక పోలీసు కానిస్టేబుల్, టీజీఎస్పీ కానిస్టేబుల్ వాళ్ళ భార్యలు అందరూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు ప్రత్యక్షంగా కొంతమంది పోలీసులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఆ క్రమంలో మరి ఒక పోలీస్ అయి ఉండి ఇంకో ఎస్పీ అక్కడ ఎవరో సంబంధిత ఎస్పీ కాలు పట్టుకుంటున్నారు. అది బాగా వైరల్ అయింది ఈ రాష్ట్రంలో. సో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ టీజీఎస్పీలో లీవ్ సెలవు మాన్యువల్కి సంబంధించి ఒక చర్చ జరిగింది ఈ రాష్ట్రంలో. గతంలో వీళ్లకు 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్ళిన కానిస్టేబుళ్ళు ఇకపై 26 రోజులు ఒకసారికి ఇంటికి వెళ్ళేలా కొత్త లీవ్ మాన్యువల్ అమలు చేయడమే ఎందుకు కారణం? దానికి సంబంధించి ఇప్పుడు యథావిధంగా పాత విధానాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. అయినా కూడా ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూసుకుందాం మనం. ఏదైతే తాజా నిబంధనలు ఏం చెప్తుంది అంటే హైదరాబాద్తో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 13 బెటాలియన్స్ ఉన్నాయి. ఆ 13 బెటాలియన్లో దాదాపుగా 8,000 మంది వివిధ ర్యాంకుల్లో పనిచేస్తూ ఉన్నారు. అయితే బెటాలియన్లో ప్రతి 12 మందికి కలిపి ఒక పట్లూన్ లేదా సెక్షన్ అని పిలుస్తారు. వీరులు 4 హెడ్ క్వార్టర్స్కి అందుబాటులో ఉంటారు. మిగిలిన 8 మంది ఈ లీవ్ మాన్యువల్కు వర్తిస్తుంది. అంటే ఏ విధంగా అంటే ఒకరు సెలవు తీసుకుంటే 7 ఖచ్చితంగా అక్కడ వీధుల్లో ఉండాలి. అంటే 4 హెడ్ ఆఫీస్ కింద ఉంటే 8 మందిలో 7 ఖచ్చితంగా అంటే ఒక లీవ్లో ఉంటే మిగతా 7 ఖచ్చితంగా మరి డ్యూటీలో ఉండాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. మరి అంటే 1 నుంచి 7 కానిస్టేబుల్ వరకు 4 రోజుల చొప్పున లీవ్ తీసుకున్నాక 8వ కానిస్టేబుల్కు అవకాశం వస్తుందన్నమాట. ఈ విధంగా చూసుకుంటే అంటే 28 రోజుల డ్యూటీ తర్వాతకి 4 రోజులు సెలవు దొరుకుతుంది. అంటే మీరు చూడండి, 28 రోజులు డ్యూటీ చేస్తే 4 రోజులు, కేవలం 4 రోజులు డ్యూటీ వస్తుంది. అదే డ్యూటీ తర్వాతకి 4 రోజులు సెలవు దొరుకుతుంది. అది కూడా ఎట్లా 28 రోజుల్లో 8-9 గంటలు కాదు, 12 గంటలు పని చేస్తారు, లేదంటే 24 గంటలు కూడా పనిచేసే పరిస్థితి అక్కడ ఉంది ఆ బెటాలియన్ పోస్ట్లో.
అంటే ప్రతి కానిస్టేబుల్కి 28 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్తారు. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో సెలవు పెడితే ఈ క్రమం దెబ్బతింటుంది కాబట్టి తదుపరి వ్యక్తి చేసుకోవాల్సిన సెలవు ఆసనం అవుతుంది, అంటే ఆలస్యం అవుతుంది. ఈ విధంగా అంటే 2012 వరకు ఇలాంటి నిబంధనలు ఉండేవి. అయితే 2012 ఆగస్టు 5న తమ భర్తలు ఇంటికి రావడం లేదని చెప్పి ఇదే విధంగా కొండాపూర్లో బెటాలియన్ ఎదురుగా కానిస్టేబుల్ భార్య పిల్లలు భారీ ఎత్తున ఒక ధర్నా నిర్వహిస్తే ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసి ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ లీవుల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించారు. ఇది ఇక పోతే తెలంగాణ వచ్చిన తర్వాతకి మాన్యువల్లో కొంత మార్పులు చేసినా కూడా ఒకరిని కాకుండా ముగ్గురికి అవకాశం ఇవ్వడం ప్రారంభించారు. అంటే 8 మందిలో గతంలో ఒక్కలే లీవ్కి వెళ్తే అంటే లీవ్ మీద వెళ్తే 7 ఉండేవాళ్ళు. ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే 4 చొప్పున అవకాశం, అంటే 3 చొప్పున అవకాశం ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు అదే పాత పద్ధతిపై 26 రోజుల సెలవు మాన్యువల్ని చేయాలని చెప్పి అది జరిగితే ఆ చర్చ దారి తీసింది. అంటే మాన్యువల్ పైన జరిగిన ఈ యొక్క పోరాటం క్రమంగా ఏ విధంగా అయిందంటే ఏక్ పోలీస్ వ్యవస్థ రావాలని చెప్పి. ఆల్రెడీ సౌత్లో కర్ణాటక రాష్ట్రంలో ఈ యొక్క వ్యవస్థ అమల్లో ఉంది. అంటే ఏక్ పోలీస్ వ్యవస్థ అనేది ఏఆర్, టీజీఎస్పీ, సివిల్ ఈ 3 వ్యవస్థలను ఒకే గూటికి తీసుకురావాలి. లేకపోతే టీజీఎస్పీ ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు బెటాలియన్లుగా వాళ్ళని వాడుతారు. వివిధ రాష్ట్రాల్లో కూడా ఎన్నికల నిర్వహణ కోసం వాళ్ళు వెళ్తూ ఉంటారు. అది అందరూ వెళ్తున్న మాట, అది అందరికీ తెలిసిన మాట. కానీ ఈ గడ్డి పీకడం ఏంది, లేకపోతే ఈ మొరమెత్తుచుడు పని ఏంది? టీజీఎస్పీ అంటే మేము కూడా జియో నెంబర్ 46 ఏం చెప్తుందంటే ఒక అభ్యర్థిని ఏం తీస్తుంది, వీళ్ళు ఏదైతే జిల్లాలో సెలెక్ట్ అవుతాడో అంటే జిల్లాల వైజ్గా ఇప్పుడు కట్ ఆఫ్ ఇచ్చింది కదా లాస్ట్ నోటిఫికేషన్లో 33 జిల్లాలకు 33 బెటాలియన్లు ఏర్పాటు చేస్తే ఎవరి జిల్లాలో వాడు పని చేసుకుంటాడు. ఇప్పటికైనా చెప్తున్నా అధికారులారా, ఇప్పుడు మనకున్న జిల్లాలో సరే కమిషనరేట్లో అవన్నీ తీసుకుంటే సైబరాబాద్, హైదరాబాద్ అవి కమిషనరేట్ ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు బెటాలియన్స్ వచ్చేసి మనకు 13 అని చెప్తా ఉన్నాం కదా. 13 బెటాలియన్ ఉన్నప్పుడు అంటే 13 బెటాలియన్లు ఉన్నప్పుడు ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 33 జిల్లాలను కూడా బెటాలియన్ చేయాలి. ములుగు జిల్లాలో కూడా ఒక బెటాలియన్ రావాలి, మహబూబాద్ జిల్లాలో బెటాలియన్ రావాలి. ప్రతి ఒక్క జిల్లాలో బెటాలియన్ వస్తే ఆ బెటాలియన్లో పనిచేస్తున్న వాళ్ళు కుటుంబానికి అందుబాటులో ఉంటారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం, గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ ఫామ్ హౌస్లో కూడా పనిచేస్తున్నారని చెప్పి గగ్గోలు పెట్టిన ఈరోజు, ఆ రోజు ప్రతిపక్షం, ఈరోజు అధికార పక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క ఏక్ పోలీస్ వ్యవస్థను తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఈరోజు ఆ విధంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మీరు? ఒక కానిస్టేబుల్ అభ్యర్థిగా టీజీఎస్పీ కోసం జియో నెంబర్ 46 కోసం ఫైట్ చేసిన ఒక అభ్యర్థిగా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ గురుకులం వల్ల అది కూడా చేయండి. జియో నెంబర్ 46 వల్ల నష్టపోయింది మేము. ఆ రోజు మా సీతక్క, మా రేవంత్ రెడ్డి, మా పొంగులేటి, మా తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పి మేము ఆ రోజు ఎక్కడికక్కడ పని చేస్తేనే మీ గవర్నమెంట్ వచ్చింది. 64 సీట్లు వచ్చినాయి. ఈరోజు మీరు సరే వాళ్ళు కొంతమంది మీరు చేర్చుకోవచ్చు కాక బీఆర్ఎస్ వాళ్ళను. ఏదైతే హైదరాబాద్ పరిధిలో ఒక్కడు కూడా డేకలే మిమ్మల్ని, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు మీకు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా నిరుద్యోగ అభ్యర్థులు గ్రామీణ ప్రాంతంలో ఉన్న అభ్యర్థులే డిసైడ్ చేస్తారు. దయచేసి ఇప్పటికైనా ఈ 33 జిల్లాలకు 33 బెటాలియన్లు ఏర్పాటు చేయండి. ప్రతి జిల్లాలో ఆ యొక్క క్యాండిడేట్ని మీరు తీసుకున్నారు కదా టీజీఎస్పీకి, ప్రతి జిల్లా కట్ ఆఫ్లా తీసుకున్నారు కదా, ప్రతి అదే జిల్లాకు మీరు పని చెప్పించేలా చర్యలు తీసుకోండి. ఆ బెటాలియన్ల ఏర్పాటు దిశగా మీరు ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు నిజమైన చిత్తశుద్ధి. మీరు ఆ రోజు ఏక్ పోలీస్ వ్యవస్థ కోసం నేను ముందుండి ఫైట్ చేస్తానని చెప్పారు. తీన్మార్ మల్లన్న కూడా క్యూ న్యూస్లో చెప్తా ఉన్నాడు. మనమే హామీ ఇచ్చినామని చెప్పి 39 మందిని సస్పెండ్ చేశారు. ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? గత ప్రభుత్వంలో ప్రశ్నించడానికి కూడా భయపడ్డామని చెప్పారు. చెప్తే చాలామందిని నిర్బంధిస్తున్నారు, ప్రశ్న చేయడానికి లేదు, మొత్తం రాచరిక వ్యవస్థ నడుస్తుందని చెప్పారు కదా మీరు. మరి ఇప్పుడు 39 మంది ప్రశ్నిస్తే, మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ఏం అన్యాయం చేశారు మీకు తెలుసో తెలియదు. ఏదైతే టీజీఎల్పీఆర్బీ ఈరోజు ఆ పేపర్ ప్యాటర్న్ చూసుకోండి మీరు. ఒక గ్రూప్ స్థాయి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి
ఆ విధంగా పేపర్ స్టాండర్డ్ పేపర్ వస్తుంది. అయినా కూడా అందులో ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి 126 మార్కులు తెచ్చుకొని మహబూబాద్ జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా ప్రాంతం, ఈ ప్రాంతం ఏదైతే అత్యంత వెనుకబడిన ప్రాంతం ములుగు, మహబూబాదు, కొత్తగూడెం ఇలాంటి జిల్లాలో కూడా 127 కట్ ఆఫ్ ఉందంటే మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో ఏ విధంగా కట్ ఆఫ్, ఏ విధంగా కాంపిటీషన్ పెరుగుతుందో. ఒకరోజు అనేటోళ్ళు చాలామంది, అరే నువ్వు ఎస్టీ మనం హైట్ ఉన్నావు, పర్సనాలిటీ ఉన్నావు, నీకు జాబ్ రాదా అని చెప్పి 126 మార్కులు వచ్చినా కూడా జాబులు రావట్లే. 70-80 మార్కులు జాబులు ఇస్తావు, మళ్ళీ వాటితో సరే ఇచ్చినావు, మళ్ళీ వాళ్ళతో ఏం పనులు చేపిస్తున్నావు నువ్వు ఒక్కడవే కాదు, గత ప్రభుత్వంలో కూడా అంతే ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. ఈ వ్యవస్థ మారాలి. ఇంకెన్ని రోజులు అదేదో రాజశేఖర్ సినిమాలో ఉంటుంది, పోలీసులు ఒకరోజు విధుల్లోకి రాకపోతే ఎన్ని అరాచకాలు జరుగుతాయో ఆ సినిమాలో చూపెట్టరు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీసులు బయటకు వస్తున్నారంటే నువ్వు ఎంత అట్టర్ ఫ్లాప్ అయినావో అర్థం చేసుకో రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏక్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి 33 జిల్లాలకు 33 బెటాలియన్లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నా. జై హింద్, జై తెలంగాణ.